A1 టీవీ తెలుగు న్యూస్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామ్గాయిపల్లి చెట్ల గౌరారం శివారులోని ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఫర్నెస్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన అన్సు అక్కడికక్కడే మృతి చెందగా రాజేష్ పాండే తీవ్రంగా గాయపడ్డారు. మరొక ముగ్గురు కార్మికులు ఆచూకీ లభించలేదని కంపెనీ వర్కర్లు తెలియజేశారు. ఇక సాయంత్రం ఒక్కసారిగా ఫర్నెస్ పేలిపోవడంతో పైభాగంలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. సమాచారం అందుకున్న తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో ఇంకా ఎవరైనా మృతి చెందారా, గాయపడిన వారి సంఖ్య ఎంత అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. उधर से इधर आया गया तब तक उसका मेटल चला गया वो केबिन में। वो ड्राइवर वहाँ से आते आते उसका शरीर में पूरा आग लग गया। सब पूरा वर्कर बोलता जल्दी भागो क्या है रे, भागो भागो। अगर गाड़ी आता तो पूरा बच जाता है। भट्टी पे 10-15 आदमी काम करता और फिर कुछ पूरे नीचे का तो सब भाग गया। ఖమ్మం జిల్లా పోలేపల్లి షిరిడి సాయినాథ నగర్ పీఎం శ్రీ కేంద్రీయ పాఠశాలలో సోమవారం ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యత పెంచుకుంటే జీవితంలో విజయాలు సాధించగలరన్నారు. కేంద్రీయ విద్యాలయాల అత్యున్నత విద్యా సమగ్ర అభివృద్ధికి ఇది సహాయపడుతుందని తెలిపారు. విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివైఎస్ఓ, ప్రిన్సిపల్ టీచర్లు పాల్గొన్నారు. Faculty interacting with them, and I was so impressed with the sports faculty with almost 50 plus national medals. 90% in their board exams. Apart from excellent teachers in various subjects and students who are excelling in every sphere. If success may not come today, but in that quest for excellence you improve, and over time success will come to you, whether it's academics, whether it's a subject, whether it's a career, or whether it's a sport also. I'm sure you will all be successful today, and one day I hope that you are also called as chief guest here for the next batch of Kendriya Vidyalaya, and you should also give a కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థి బీట్ల బాలరాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పరామర్శ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తర్వాత త్వరగా చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. పోయినాడు అమ్మక ఇబ్బంది అయితే ఎవరికైంది ఒక లేడీ కాలు వాళ్ళు పోయిరట సిఐ కలవనికి 10 మంది పోయిరట. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పివి నరసింహారావు ఎక్స్ప్రెవేపై కారు అధిక వేగంతో వస్తుండగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాల ప్రకారమేగా ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు కారును ఎక్స్ప్రెస్ వే నుండి కిందికి తరలించి ట్రాఫిక్ను సజావుగా పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అర్జున్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. శరీరంలోని పలు చోట్ల కత్తిపోట్లు తీవ్రంగా ఉన్నాయి. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రామస్తులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక సమస్యలు ఉన్న తల్లి తన 7 ఏళ్ల కూతుర్ని 3 అంతస్తుల నుంచి కిందికి నెట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లుగా తెలిపారు. ఇక మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక తల్లి మానసిక స్థితి, ఘటనకు కారణాలపై పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వద్ద విజయ్ దివాస్ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధికారులు గౌరవవందనం చేశారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన ఘన విజయం మరువలేనిది అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలతో దేశ గౌరవాన్ని కాపాడారని కొనియాడారు. ఈ యుద్ధంతో ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి పొంది బంగ్లాదేశ్ అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ గ్రౌండ్ లో ప్రారంభమైన పోలీస్ వార్షిక క్రీడలు డ్యూటీ మీట్ కార్యక్రమంలో సిపి అవినాష్ మహంతి పాల్గొన్నారు. పోలీస్ అధికారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు, ఉత్సాహం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. డ్యూటీ మీట్ ద్వారా సాంకేతిక, చట్టపరమైన అవగాహన పెరిగి పనితీరు మెరుగవుతుందన్నారు. క్రీడలు పని ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన క్రైమ్ వింగ్, సిటీసీని అభినందించారు. మన యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ డ్యూటీ మీట్ పెరేడ్లో మీరందరూ చాలా స్మార్ట్ కనపడుతున్నారు. చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్, చాలా మంచి పెరేడ్ కూడా చేశారు. ఇది మన కమిషనరేట్లో ఒక యాన్యువల్ ఈవెంట్.
ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. సో అందరికి ఇక్కడ వచ్చి ఈచ్ అదర్కి కలవడానికి మీరు మేబీ లాస్ట్ ట్రైనింగ్లో కలిసి ఉంటారు, వారు ఎప్పుడో ఎక్కడో బందోబస్తులో కలిసి ఉంటారు. సో ఒక మంచి అట్మాస్ఫియర్లో అందరితో కలవడం, ఇంటరాక్ట్ అవ్వడం, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కోటిలోని వీరనారి చాకిలి ఐలేమ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థినులపై వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వీసీని కలిసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు హామీ ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. పీజీ విద్యార్థులను వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ లోకపావని ప్రకటించారు. ఘటనపై పూర్తి విచారణ చేపడతామని యాజమాన్యం తెలిపింది. ఇప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్ అవ్వడంతో ఈ అమ్మాయిలందరూ వస్తే రావద్దు అక్కడ. ఇంకొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంది మేడం. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాదు, మేము దీనివల్ల రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ మీరు ఈ యొక్క అమ్మాయిలది ఈ ఇష్యూ అయింది కాబట్టి దీనిపైన ఆల్రెడీ డైరెక్ట్ చెప్తుందన్నా, నేను బీసీ మేడం దగ్గరకు వచ్చిన, ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చిన, వాళ్ళకి నేను రిప్రజెంట్ చేసిన, కానీ మేడం పట్టించుకోలేదు. మీ కోట్ వేసిందామే బాలు, మీరే అన్యాయం చేసినట్టు ఆ అమ్మాయికి. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ దగ్గరికి రాలేదు. సరే, నా దగ్గరికి రావడానికి ఆమెకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నాం, ఇక్కడ చేస్తారని ఒక కంప్లైంట్ ఉంది. నేను మీటింగ్లో ఉంటేనే తప్ప అందరినీ ఆలోచిస్తాను నేను. తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇస్తే మా దృష్టికి వస్తే మేమెందుకు యాక్షన్ తీసుకున్నాం? ఇది నెంబర్ 1. ఆ అమ్మాయి చెప్తుంది కానీ ఆ అమ్మాయి రాలేదు. ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్, కేర్ టేకర్గా జెంట్స్ ఎందుకు అని అంటున్నారు. ఇదేదో నేను వచ్చినాక పెట్టదు, లేకపోతే నాకంటే ముందే పెట్టేది. జెంట్స్ లేకుండా ఇప్పుడు మా యూనివర్సిటీలో సైన్స్ వాళ్ళకి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5-5:30 వరకు బయటకు కానీ ఇంకా చాలా మంది ఉంటుండ్రు. ఎందుకంటే మనం వెతికి తీయలేము. అమ్మాయి విధంగా భయపడ్డారు. నేను బయటకు వచ్చి నేను ఏమైనా చెప్తే నన్ను టార్గెట్ పెడతారు, నా భవిష్యత్తు ఆరం చేస్తారని చెప్పేసి అమ్మాయి డైరెక్ట్ ఈ విధంగా ఆమె పేరు చెప్పకుండా డైరెక్ట్ సిటీకి కంప్లైంట్ చేసింది. కాబట్టి మీరు దీని మీద ఇప్పటి వరకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా మీరు యాక్షన్ తీసుకోకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే 1-2 ప్రాబ్లమ్స్ ఫస్ట్. నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ సమర్థతకు నిదర్శనమని ఇన్ఛార్జి కూచీరరావు అన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 60 మంది సర్పంచులు, 19 మంది స్వతంత్రులు విజయం సాధించారన్నారు. మిగతా 49 మందిలో టీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు ఎంతమంది ఉన్నారో వారిని ప్రకటించాలని అన్నారు. అబద్ధపు మాటలకు అలవాటు పడ్డ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి 80 స్థానాలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ను, బీజేపీను వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడము, అబద్ధపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో తప్పుడు ప్రచారం చేసుకోవడము చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయమని, జిల్లా పరిషత్ పై కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసినారు. ముఖ్య నాయకులకు మండల పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని నమ్ముతూ మరి స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలవడం కోసం చొరవ చూపుతున్నారు, ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. వారికి మేము అన్ని విషయాలను ఆలోచన చేసి ఎవరెవరిని చేసుకోవాలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ
గ్రామ పంచాయతీ స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని 3వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షీష, ప్రత్యేకాధికారి మనోహర్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, రిటర్నింగ్ ప్రిసైడింగ్ మాస్టర్, ట్రైనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రాస్ చెక్ చేయండి. ఇంకా ఎక్కడైనా రిపోర్ట్ చేసి రిజర్వ్ సభలో తీసుకొని వెళ్ళండి. తర్వాత చాలా జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటేనే అట్ ద లాస్ట్ we can consider for exemption. ఒకటేమో ఇందాక నేను ఒక 2-3 టేబుల్లో కూడా చెప్పాము. దయచేసి బ్యాలెట్ పేపర్ అండ్ ఫార్మ్ 9 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ వార్డ్ కి మీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్ పేపర్ మాత్రమే మీ దగ్గర. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు సిబ్బందికి సూచించారు. నారాయణపేట జిల్లాలో 2వ విడతలో పోలీసులు బాగా పనిచేశారని, అదే ఉత్సాహంతో 3వ విడత కూడా బాగా పనిచేయాలని సూచించారు. మక్తల్, మాగనూరు, కృష్ణా, ఉట్కూర్, నరవ మండలాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల విధుల నిమిత్తం మక్తల్ పట్టణ కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో హాజరైన పోలీసులకు జిల్లా ఎస్పీ వినీత్ ఐపీఎస్ భద్రతాపరమైన సూచనలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్ పాల్గొన్నారు. మల్టిపల్ లేయర్స్ ఎస్డి ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ అందరిది కల్మినేట్ అయ్యి ఒక రిజల్ట్ బయటకు వస్తుంది. అదేంటి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. సో ఇవన్నీ కూడా మొత్తం ఆ బిల్డింగ్ లో ఒక్కొక్క బ్రిక్ ప్రతి ఒక్కరు శ్రమ చేసి పెట్టారు కాబట్టి బ్రహ్మాండంగా ఒక సెట్టింగ్ అయింది. సో మీ అందరి పరిశ్రమ, మీ అందరి డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది లాస్ట్ ఫేజ్. ఈ లాస్ట్ ఫేజ్ కూడా అదే స్పిరిట్లో, ఎందుకంటే ఫ్యామిలీ నుంచి చాలా దూరం ఉండడం, పిల్లలతో చూడకుండా ఉండడం, హెల్త్ ప్రాబ్లం ఉన్న టాబ్లెట్స్ తీసుకున్న, ఎక్కడో ఒక దగ్గర తినడం, ఎక్కడో ఒక దగ్గర పడుకోవడం, ఇది మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా మీరు చేస్తూ అలాంటి ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారంటే ఇది బ్రహ్మాండంగా పని చేస్తున్నారు అన్నట్టు. మంచిగా గొప్పగా పనిచేసినాము. మన జిల్లా మంచిగా వచ్చి ఈ రోజు 100% రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో చార్మినార్ జోన్లో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శంషాబాద్ మున్సిపల్ ప్రజలు, కుల సంఘాల నేతలు, జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, అన్ని పార్టీల నేతలు ఆధ్వర్యంలో శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇక చార్మినార్ జోన్ వద్దు, శంషాబాద్ జోన్ ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, శంషాబాద్ మున్సిపాలిటీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్య నాయకులకు ఈ సభ నుంచి ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాసినటువంటి శంషాబాద్ ని ఒక జోన్ గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఈ గతంలో చేసినట్టుగా రంగారెడ్డి జిల్లాను శంషాబాద్ గా చేసి మళ్ళీ తీసుకున్నట్టుగానే అలాంటి అన్యాయం చేయకుండా ఇక్కడ ప్రజల ఒత్తిడి వేసుకోకుండా మా అందరికీ కూడా సహకరించి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి, ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రతి కుల సంఘాల నాయకులకు, నాయకులకు, యువజన సంఘాలకు, మహిళా సంఘాలకు, పిల్లల సంఘాలకు, న్యాయ సంఘాలకు, అదేవిధంగా అన్ని రకాల విద్యా సంఘాలు, మరి
ఎంఆర్పీ సంఘాలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థి నాయకుల సంఘాలకు, యువజన నాయకుల సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ వేదిక నుంచి ఒకటే ఒక ప్రశ్నలు చెప్తా ఉన్నాము. సంసద పెద్దలు కానీ సంసదలో తిరుపతి కానీ అందరికీ కూడా మీరందరూ కూడా మీ గొంతు విప్పకుండా మీ యొక్క రాజకీయంగా మీరు ఆలోచన చేసి సామాజికంగా గతంలో వేరే ఒక వర్గంతో ఒక ఆలోచన నుండి మీరు లోపల ఉంటే ఇది రేపటికి పొద్దున ఖచ్చితంగా మనకు క్షమించడానికి నేరం అవుతుంది. ఇప్పుడు చెప్పాను. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వార్డు మర్యాదాసనం వారు స్టేట్ గా స్కేల్ కూడా ఉంది కాబట్టి దీని మీద ఒక వార్డులో డివిజన్ పరిశీలన చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. దాడిలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా బిల్డింగ్ డివిజన్ డిఈ శ్రీనివాస్ చిక్కారు. ఒక కాంట్రాక్టర్ వద్ద బిల్లు చెల్లింపుల కోసం లంచం అడిగినట్లుగా సమాచారం అందుతుంది. అమ్మాయి తప్పు చేస్తుంటే మేము అన్న కోసం నిలబడతాం. ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తుంటే అన్నయ్య తప్పు చేస్తుంటే ఒక్క అమ్మాయికి ఇబ్బంది పడి ఉండదు. ఖచ్చితంగా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి, లేదా ఇంకెంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడి ఉండాలి. ఉమెన్స్ కాలేజ్ కి స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క మహిళకి భద్రత అనేది కల్పించాలి. ప్రతి ఒక్క విషయం పైన మేడం వీసీ మేడం కానీ ప్రిన్సిపల్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఉన్నా అని మేడం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తో ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో, ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పని చేయట్లేదు. ఈ రోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈ రోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. నేను చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానం పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనను సస్పెండ్ చేసేస్తున్నాను. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఈ సస్పెండెడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. నేను చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ